డాక్టర్ గారు, చాలామందికి స్పైన్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేసుకోవాలి? ఒకసారి ఒక పేషెంట్కి స్పైన్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎస్, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు డైలీ ప్రాక్టీస్లో మోస్ట్ కామన్ స్పైన్ సమస్యలు వచ్చేసి డిస్క్ ప్రొలాప్స్ లేదా ఈ స్పైనల్ స్టినోసిస్ అంటుంటారు. వాళ్ళలో ఏంటంటే ఒకసారి డిస్క్ ప్రొలాప్స్ వచ్చిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఏ సర్జరీ అయినా అవ్వండి, అది కీహోల్ సర్జరీ అవ్వచ్చు, లేదా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అవ్వచ్చు, లేదా ఓపెన్ సర్జరీ ఏదైనా అవ్వచ్చు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఏంటంటే ఆపరేషన్ తర్వాత డాక్టర్ చెప్పిన సలహాలు పాటించకపోతే మేము యూజువల్లీ ఏం చెప్తాము, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. పేషెంట్కి నడుము నొప్పి, కాలు నొప్పి తగ్గుతుంది. తగ్గిన వెంటనే దే ట్రై టు రిటర్న్ టు దేర్ వర్క్ తొందరగా. అలాంటి వాళ్ళల్లో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే అక్కడ మనం చేసిన సర్జరీ యొక్క గాయం ఇంకా మానక ముందు వాళ్ళు ఎర్లీ రిటర్న్ టు వర్క్ ఉన్నప్పుడు మళ్ళీ అదే లెవెల్లో డిస్క్ ప్రొలాప్స్ అంటే రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనము లిటరేచర్లో సెర్చ్ చేసిన ఈ రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ రేట్స్ అనేది చూస్తే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 5 to 10% అండి. ఈవెన్ ఎవరు చేసినా, ఈవెన్ ఇట్ వెల్ ఎక్స్పీరియన్స్ స్పైన్ సర్జరీ చేసినా రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది వీ కాన్ కంప్లీట్లీ అవాయిడ్.